చాలా మంది అంటే ఇప్పుడు మ్యారేజ్ కాకుండా చిన్న ఏజ్‌లో ఇలాంటి ప్రాబ్లమ్‌తో హెవీ బ్రెస్ట్ ప్రాబ్లమ్‌తో సఫర్ అయ్యేవాళ్ళు. వాళ్ళకేంటంటే మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా అని ఆలోచిస్తుంటారు. లైక్ బేబీకి ఫీడ్ చేయడం కానీ అట్లా. సో, ఏమన్నా ఉంటాయా అండి మరి సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా? సర్జరీ బ్రెస్ట్ రిడక్షన్ సర్జరీ తర్వాత ప్రెగ్నెన్సీ అట్లాంటి వాటిలకైతే ఏమి ఇబ్బందయితే ఏముండదు. హ్మ్. చిన్న మేజర్‌గా పెద్దగా సర్జరీ అంటే అగ్రెసివ్‌గా వాళ్ళకి సర్జరీ చేయనంత వాళ్ళకి యూజువల్‌గా ఫీడింగ్‌కి కూడా ఏమి ఇబ్బందుండదు. హ్మ్. కానీ మరీ పెద్దగా రొమ్ము పెద్దగా ఉండేన వాళ్ళకి అగ్రెసివ్‌గా చేయాల్సినొచ్చినానికి 50% ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. పాలిచ్చేదానికి బేబీస్. సో, చేయించుకున్న తర్వాత కొంతమంది చాలా కాన్ఫిడెంట్‌గా ఉంటారు. సో, మీ దగ్గరకొచ్చిన కేసెస్ ఏవైనా అట్లాంటివున్నాయా? ఒక్కసారి అంటే మా దగ్గరకు ఒక పేషెంట్ వచ్చి చాలా హెవీ బ్రెస్ట్ ఉండేది. అంటే ఆహ్, చ్ ఎంత మెంటలీ, మానసికంగా ఎంత డిస్టర్బ్డ్ ఉన్నారంటే వచ్చినప్పుడు గూడా బ్రెస్ట్ అంతా తీసేసినా పర్లేదు. హ్మ్. నాకు అంత హెవీగా ఉంది. అసలు తీసేసినా ఏమి ఇబ్బంది లేదు అనే స్టేజ్‌లో వచ్చారు. అదే రిడక్షన్ అయిన తర్వాత, సర్జరీ అయిన తర్వాత అంటే ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నారనేది సర్జరీ అయిన తర్వాత తెలుస్తది. సో, సింప్టమ్స్ కూడా బాగా రిలీఫ్ వస్తది. హ్మ్. అండ్ ఆ మెంటల్ డిస్టర్బెన్స్ అనేది గూడా ఇంప్రూవ్ అవుతది. ఓకే. తర్వాత తను చాలా హ్యాపీ ఉన్నారా? యాహ్! చాలా బాగా ఇంప్రూవ్‌మెంట్ వచ్చింది.